Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's topic is sparse matrix. Coming to the definition of sparse matrix is a matrix which contains very few non-zero elements. Okay, sparse matrix అంటే ఏంటమ్మా? Sparse matrix is a matrix. ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే విచ్ కంటైన్స్ వెరీ ఫ్యూ నాన్ జీరో ఎలిమెంట్స్, చాలా తక్కువ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటే కనుక మనం తీసుకున్న మ్యాట్రిక్స్లో ఆ నాన్ జీరో ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవటం కోసం స్పార్స్ మ్యాట్రిక్స్ యూస్ చేస్తాం. ఓకే, అసలు స్పార్స్ మ్యాట్రిక్స్ గురించి చెప్పే ముందు మీకు అసలు మ్యాట్రిక్స్ అంటే ఐడియా ఉందా? మీరు ఆల్రెడీ మీకు 1 డైమెన్షనల్ అరే 2 డైమెన్షనల్ అరే యూస్ చేసినప్పుడు మీకు మాట్రిక్స్ ఎడిషన్ అని మాట్రిక్స్ సబ్ట్రాక్షన్ అని ఇలాంటివి చెప్తాం కదా. సో చెప్పినప్పుడు మాట్రిక్స్ అంటే ఏంటి అంటే 2x2 రోస్ లేకపోతే 3x3 4x4 ఇలాంటి మాట్రిక్సెస్ తీసుకుంటాం మనం. సో ఎడిషన్ కోసం, మల్టిప్లికేషన్ కోసం, సబ్ట్రాక్షన్ కోసం యూస్ చేస్తాం కదా. సో 2x2 మాట్రిక్స్ అంటే ఏంటి? ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 2 రోస్ 2 కాలమ్స్. అలాగే 4x4 అంటే 4 రోస్ 4 కాలమ్స్. సో 4x4 అంటే ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేస్తాం? 16 ఎలిమెంట్స్ పాస్ చేస్తాం, అవునా కాదా? 4 రోస్ ఉంటాయి, 4 కాలమ్స్ ఉంటాయి. 4 రోస్ 4 కాలమ్స్కి ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తామంటే 16 ఎలిమెంట్స్ ఇస్తాం. ఒకవేళ మనం 16 ఎలిమెంట్స్ పాస్ చేయకుండా దాంట్లో ఏమన్నా 0 ఎలిమెంట్స్ ఉంటే కనుక అప్పుడు మనం ఏం యూస్ చేస్తాము అంటే 0 ఎలిమెంట్స్ కూడా ఎన్ని ఉండాలి అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ కన్నా 0 ఎలిమెంట్స్ కనుక చాలా ఎక్కువ, అంటే 16 ఎలిమెంట్స్ ఉన్నాయి. 16 ఎలిమెంట్స్ ఇప్పుడు నేను పాస్ చేయాలి, కానీ 16 ఎలిమెంట్స్లో నేను 4 ఎలిమెంట్స్ పాస్ చేసి మిగిలిన అన్నిటికీ జీరోస్ పాస్ చేశాను అనుకో, అక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నట్టు? 4 ఉన్నట్టు. మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? 0 ఎలిమెంట్స్. దానివల్ల ఏమవుతుంది? మెమరీ అనేది వేస్ట్ అవుతుందమ్మా. అలాంటి వేస్టేజ్ అనేది లేకుండా ఉండటం కోసం మనం ఏం యూస్ చేస్తామంటే స్పార్స్ మ్యాట్రిక్స్ని యూస్ చేస్తాం. అర్థమైందమ్మా? ఎప్పుడు యూస్ చేస్తాం? నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటే కనుక వాటిని మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడు స్పార్స్ మ్యాట్రిక్స్ని యూస్ చేస్తాం. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెన్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ 2 డైమెన్షనల్ అరే. సో స్పార్స్ మ్యాట్రిక్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 డైమెన్షనల్ అరే యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాము. వి వేస్ట్ లాట్స్ ఆఫ్ స్పేస్ టు రిప్రజెంట్ దట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఎప్పుడు అంటే 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్లో మనం మ్యాట్రిక్స్ని ఆ 2 డైమెన్షనల్ అరే ద్వారా మనం మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేసి దాంట్లో లాట్ ఆఫ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంటే కనుక, ఆ మ్యాట్రిక్స్లో ఎక్కువ స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంటే కనుక అలాంటప్పుడు మనం 2 డైమెన్షనల్ అరేకి బదులుగా స్పార్స్ మ్యాట్రిక్స్ని యూస్ చేయొచ్చు అని చెప్తాడు. సో ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ 100x100. అంటే ఇప్పుడు నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, అంటే 2 డైమెన్షనల్ అరే తీసుకున్నాను. ఎంత సైజ్ అంటే 100x100 అంటే ఏంటి? 100 రోస్ 100 కాలమ్స్. సో 100 రోస్ 100 కాలమ్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేయాలి? నేను 10,000 ఎలిమెంట్స్ పాస్ చేయాలమ్మా. ఓకేనా? ఇప్పుడు నేను ఈ అరే వచ్చేటప్పటికి అంటే 2 డైమెన్షనల్ అరే ఇంటిజర్ తీసుకున్నాను, అంటే ఇంట్ ఏ ఆఫ్ 100 అని చేసుకున్నాను, అంటే 100 రోస్ 100 కాలమ్స్. సో ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేయాలి? 10,000 ఎలిమెంట్స్ పాస్ చేయాలి. ఎంత మెమరీ అలొకేట్ చేయాలి? 20,000 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేయాలి, అంతేనా? ఎందుకంటే ఇంటికి 2 బైట్స్ కింద మనం లెక్కేసుకుంటే కనుక ఏంటి 10,000 ఇంటూ 2 ఎంత అవుతుంది? 20,000 బైట్స్ అలొకేట్ చేయాలి. బట్ నేను అరేలో పాస్ చేసిన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. చూడండి, 100x100 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, సైజ్ కంటైనింగ్ ఓన్లీ 10 నాన్ జీరో ఎలిమెంట్స్. ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకున్నానమ్మా? ఓన్లీ 10 నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకున్నాను. అంటే ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఓన్లీ 10 స్పేసెస్ ఆర్ ఫిల్డ్ విత్ నాన్ జీరో వాల్యూస్ అండ్ రిమైనింగ్ స్పేసెస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆర్ ఫిల్డ్ విత్ జీరోస్. అంటే 10 స్పేసెస్ మాత్రమే ఎలిమెంట్స్తో ఫిల్ అయ్యి మిగిలిన అంటే 20,000లో 10 పోతే ఎంత? 19,990 స్పేసెస్ ఏమవుతాయి అంటే జీరోస్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే నాకు మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వేస్టేజ్ లేకుండా ఉండటం కోసం నేను స్పార్స్ మ్యాట్రిక్స్ యూస్ చేస్తాను. చూడండి, దట్ మీన్స్ టోటల్లీ వీ అలొకేటెడ్ 100x100x2
20,000 bytes in computer programming. A matrix can be defined with two-dimensional array. Two-dimensional array కింద మనం డిఫైన్ చేస్తే కనుక మనకి 20,000 bytes ఆఫ్ స్పేస్ అనేది దానికి అలొకేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు నాకు ఏమవుతుంది అంటే మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి వేస్టేజ్ లేకుండా అలాంటప్పుడు నేను ఏం యూస్ చేస్తాను అంటే స్పార్స్ మ్యాట్రిక్స్ యూస్ చేస్తాను. ఎప్పుడు యూస్ చేస్తానమ్మా? మ్యాట్రిక్స్ విచ్ కంటైనింగ్ వెరీ ఫ్యూ నాన్ జీరో ఎలిమెంట్స్, చాలా తక్కువ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు నేను స్పార్స్ మ్యాట్రిక్స్ని యూస్ చేస్తాను. చూడండి, అన్ ఎరే విత్ m కాలమ్స్ అండ్ n రోస్ రిప్రజెంట్ m ఇంటూ n మ్యాట్రిక్స్. అంతే కదా, m కాలమ్స్ n అంటే 5 rows 6 columns అలా, లేకపోతే 5 columns 6 rows m ఇంటూ n మ్యాట్రిక్స్గా రిప్రజెంట్. దేర్ మే బి ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఏ మ్యాట్రిక్స్ కంటైనింగ్ more number of zero values than non-zero values. Such matrix is known as sparse matrix. సో మనం m కాలమ్స్ n రోస్తో నేను మ్యాట్రిక్స్ని డిజైన్ చేసినప్పుడు దాంట్లో జీరో ఎలిమెంట్స్ ఎక్కువగాను నాన్ జీరో ఎలిమెంట్స్ తక్కువగా ఉంటే కనుక సచ్ మ్యాట్రిక్స్ని టూ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ కింద కాకుండా, డైమెన్షనల్ అరే కింద కాకుండా స్పార్స్ మ్యాట్రిక్స్ కింద రిప్రజెంట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? సో దానివల్ల ఏంటంటే స్పేస్ టు స్టోరేజ్ దిస్ ఇంటిజర్ మ్యాట్రిక్స్ అండ్ టు యాక్సెస్ దీస్ 10 నాన్ జీరో ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు మేక్ స్కానింగ్ ఫర్ 10,000 times. దీనివల్ల ఏంటి అంటే స్టోరేజ్ స్పేస్ వేస్ట్ అవుతుంది. పోనీ స్టోరేజ్ స్పేస్ వేస్టింగ్ గురించి అలా ఉన్నా కానీ ఈ 10 నాన్ జీరో ఎలిమెంట్స్ని నేను యాక్సెస్ చెయ్యాలి అంటే 10,000 times నేను దాన్ని స్కాన్ చేయాలి, అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ 10th row 10th columnలో ఉంది, ఒక ఎలిమెంట్ 20 row 50 columnలో ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? నేను ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్తా, ఫస్ట్ నుంచి అన్ని స్కాన్ చేసుకుంటూనే వెళ్ళాలా? అంటే 10,000 times ప్రతి ఎలిమెంట్ని నేను స్కాన్ చేయాల్సి వస్తుందా రాదా? కాబట్టి ఆ టైం కూడా ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రొసీజర్ టైం వేస్ట్ అవటం కానీ మెమరీ వేస్టేజ్ అవటం జరగకుండా ఉండాలి అంటే ఆ టూ డైమెన్షనల్ అరేని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే స్పార్స్ మ్యాట్రిక్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది అని చెప్తారు. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామనేది స్పార్స్ మ్యాట్రిక్స్ని ఇప్పుడు చెప్తాను చూడండి. సో స్పార్స్ మ్యాట్రిక్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ టూ రిప్రజెంటేషన్. వన్ ఈజ్ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లింక్డ్ రిప్రజెంటేషన్. సో ఈ స్పార్స్ మ్యాట్రిక్స్ ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పాను? నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? స్పార్స్ మ్యాట్రిక్స్ని చూస్ చేసుకుంటాం. సో ఆ చూస్ చేసుకున్నప్పుడు ఆ స్పార్స్ మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 2 waysలో రిప్రజెంట్ చేస్తాం. వన్ని ట్రిప్లెట్ మ్యాట్రిక్స్ ఆర్ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్, సెకండ్ వన్ ఈజ్ లింక్డ్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ దిస్ రిప్రజెంటేషన్ వీ కన్సిడర్ ఓన్లీ నాన్ జీరో వాల్యూస్ along with their rows and column index values. ఓకేనా? ఈ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్లో ఏం చేస్తాము మనం? ట్రిప్లెట్ ఎప్పుడు అసలు స్పార్స్ మ్యాట్రిక్స్ ఎప్పుడు తీసుకుంటాం? తక్కువ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఏం చేస్తాం? ఓన్లీ వీ కన్సిడర్ ఓన్లీ నాన్ జీరో వాల్యూస్. ఎక్కడైతే నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయో వాటిని తీసుకోవాలి. వాటితో పాటు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని అసలు ఆ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, రో సైజ్ ఎంత, కాలమ్ ఇండెక్స్ తీసుకోవాలి. ఇన్ దిస్ రిప్రజెంటేషన్ zeroth row stores total rows, total columns and total non-zero values in matrix. సో ఈ ట్రిప్లెట్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటాం కదా మ్యాట్రిక్స్లో. సో ఫస్ట్ రోని 0th rowనే కదా అంటాం మనం. ఆ 0th rowలో ఏం రిప్రజెంట్ చేయాలి అంటే అసలు మనం తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క సైజులో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది వెయ్యాలి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది నోట్ చేయాలి, ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది నోట్ చేయాలి. సో ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కన్సిడర్ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ 5 into 6 అంటే 5 rows 6 columnsతో ఉన్న మ్యాట్రిక్స్ నేను తీసుకున్నా. దీంట్లో 6 నెంబర్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ అంటే ఈ మ్యాట్రిక్స్ 5 into 6 అంటే ఎంత? ఎన్ని ఉండాలి? 30 ఎలిమెంట్స్ ఉండాలి మ్యాట్రిక్స్లో. కానీ ఎన్ని ఉన్నాయి? 6 వాల్యూస్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్. అంటే అసలు నేను ఎంత మెమరీ అలొకేట్ అవుతుందంటే 30 స్పేసెస్. ఇంటిజర్ అయితే కనుక 30 into 2 3 60 bytes ఆఫ్ స్పేస్ అలొకేట్ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ ఇస్తున్నాను? నాన్ జీరో వాల్యూస్ 6 వాల్యూసే ఇచ్చాను. అంటే 60 మెమరీ లొకేషన్స్లో ఓన్లీ 6 to 12 మెమరీ అలొకేషన్సే యూజ్ అవుతాయి. మిగిలిన మెమరీ అంతా ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. అంతేకాకుండా నేను యాక్సెస్ చేయాలంటే
ప్రతిసారి 60లో ఎక్కడుందనేది వెతుక్కోవాలి. సో ఈ ప్రాబ్లం లేకుండా ఈ 5 into 6 మ్యాట్రిక్స్ని 6 నాన్ జీరో ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే స్పార్స్ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేస్తాను. దేన్ని యూజ్ చేసుకుని? ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ యూజ్ చేసుకుని చేస్తాను. సో దిస్ మ్యాట్రిక్స్ కెన్ ఎలా రిప్రజెంట్ చేశాను అనేది ఇప్పుడు డయాగ్రామ్లో చూపిస్తానమ్మా. చెప్పాను కదా, ఫస్ట్ రో అంటే 0th రో ఏముంటాయని చెప్పాను? టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ ఉంటాయి అని చెప్పాను. ఇదిగో చూడండి, ఇది మ్యాట్రిక్స్. చూడండి ఎన్ని రోస్ ఉన్నాయో, 1 2 3 రోస్ 1 2 3 4 5 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకేనా? ఎన్ని? 5 రోస్ 6 కాలమ్స్. నేనేం చెప్పాను? మనం ట్రిప్లెట్ మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు 0th కాలం అనేది ఏం స్పెసిఫై చేస్తుంది అంటే ఎన్ని రోస్ ఉన్నాయి. ఎన్ని? 1 2 3 4 5 రోస్. ఎన్ని సెకండ్ ఏముంటుంది? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కాలమ్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? నాన్ జీరో ఎలిమెంట్స్. అంటే చూడండి, దీంట్లో ఒకటి ఉంది, 1 2 3 4 5 6. ఓకేనమ్మా, అర్థమైందా? ఈ మ్యాట్రిక్స్ కి ఇలా దీన్ని ఏమంటారంటే ట్రిప్లెట్ రిప్రజెంటేషన్ అంటారు. ట్రిప్లెట్ మ్యాట్రిక్స్ స్పార్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఓకేనా? సో ఫస్ట్ 5 రోస్ 6 కాలమ్స్ 6 వాల్యూస్. సో ఇది ఫస్ట్ రో అవుతుంది. ఓకేనా? దాన్ని 0th రో అంటాం. నెక్స్ట్ ఎలా స్పెసిఫై చేస్తాము అంటే ఏ ఎలిమెంట్ ఏ ప్లేస్ లో ఉందో ఆ రో ఆ కాలమ్ సైజ్ రాయాలి. ఇప్పుడు 9 అనేది ఫస్ట్ ఎలిమెంట్. ఏ రోలో ఉంది? 0లో ఉంది. ఏ కాలంలో ఉంది? 0 1 2 3 4. చూడండి అమ్మా, ఏ రోలో ఉంది? 0 రో 4th కాలం. ఎలిమెంట్ ఏంటి? వాల్యూ ఏంటి? 9. క్లియర్? 0 రో 4th కాలం 9 ఎలిమెంట్. నెక్స్ట్ ఇదే రో ఫస్ట్ రో కదా. ఫస్ట్ రోలో ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలం. ఎందుకంటే ఇది 0 రో అయినప్పుడు ఇది ఫస్ట్ రో అవుతుంది, ఇది 0 కాలం అయినప్పుడు ఇది ఫస్ట్ కాలం అవుతుంది. కాబట్టి 0 ఇదేంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఎలిమెంట్ ఎంత? 8. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది 0 రో, ఇది 1 రో, ఇది సెకండ్ రో. సెకండ్ రో ఏ కాలం? 0 కాలం. సెకండ్ రో 0 కాలం. ఎలిమెంట్ ఎంత? 4ని రిప్రజెంట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 2 ఇక్కడ ఉంది. ఇది కూడా ఏంటి? సెకండ్ రోనే. ఏ కాలం? 0 1 2 3 అనా. సో సెకండ్ 0 1 2 3. థర్డ్ కాలంలో ఎంత ఎలిమెంట్? 2 ఉంది. ఓకే అమ్మా, ఇక్కడ 3 పడాలి, 2 పడింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 5 ఉంది. ఏ రోలో? 0 1 2 థర్డ్ రో. ఏ కాలం? 0 1 2 3 4 5. చూడండి, థర్డ్ రో 5th కాలం. ఎంత ఎలిమెంట్? 5. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏ రో? ఇది 0 1 2 3 4 4th రో. ఏ కాలం? 0 1 2 4th రో సెకండ్ కాలం. ఎలిమెంట్ ఎంత? 2ని రిప్రజెంట్ చేసాం. క్లియర్ కదమ్మా, అర్థమైందా? సో 5/6 ఏంటి? ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ దే ఆర్ ఓన్లీ 6 నాన్ జీరో ఎలిమెంట్స్. ఏంటివి అవి? 9 8 4 2 5 2. చూడండి, 9 8 4 2 5 2. అండ్ ద మ్యాట్రిక్స్ సైజ్ ఎంత? 5 into 6. చూడండి, 5 6. 5 rows 6 column, 6 elements. We represent this matrix as shown in the above image. Here the first row in the right side table is filled with values 5 6 and 6, which indicates that it is a sparse matrix with 5 rows and 6 columns and 6 non-zero elements. Second row అనేది ఏంటి అంటే 0 row 4th column 9th value, which indicates the value of matrix 0th row 4th column 9th value. In the same way the remaining non-zero elements are as follows in similar pattern. ఇప్పుడు చెప్పాను కదా, ఇది 0 row, ఇది 4th column 9th value, first row first column 8th value, second row 0 column 4th value, second row second column second value. అమ్మ ఇక్కడ సెకండ్ కాలమ్ అని పడింది, థర్డ్ కాలమ్. ఓకే, ఇక్కడ థర్డ్ రో 5th కాలమ్ 5 ఎలిమెంట్, ఇక్కడ 4th రో సెకండ్ కాలమ్ సెకండ్ ఎలిమెంట్. క్లియర్? వాల్యూ ఎలిమెంట్ అంటే వాల్యూ. ఓకేనా? ట్రిప్లెట్ మ్యాట్రిక్స్ క్లియర్గా అర్థమైంది కదా. సో ఎప్పుడు ట్రిప్లెట్ మ్యాట్రిక్స్, అసలు స్పార్స్ మ్యాట్రిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే
మనం తీసుకున్న మ్యాట్రిక్స్లో ఏంటి తక్కువ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే దట్ మీన్స్ ఫ్యూ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటే కనుక మనం ఏం చేస్తాము అంటే 2 డైమెన్షనల్ అరే రిప్రజెంట్ చేసే బదులు స్పార్స్ మ్యాట్రిక్స్ని యూస్ చేయండి అని చెప్పారు. సో స్పార్స్ మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే 2 వేస్లో రిప్రజెంట్ చేస్తాం. వన్ ట్రిప్లెట్ మ్యాట్రిక్స్, అనదర్ వన్ ఈస్ లింక్డ్ మ్యాట్రిక్స్. సో ట్రిప్లెట్ మ్యాట్రిక్స్లో ఏం చేస్తాము అంటే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ రో ఎలా తీసుకుంటాము అంటే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది ఫస్ట్ రో అంటే 0th రోలో స్పెసిఫై చేసి తరువాత ఏ రో ఏ కాలంలో ఏ వాల్యూ ఉంది అనేది నోట్ చేసుకుంటూ వెళ్తామని చెప్తాడు. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు రిప్రజెంట్ స్పార్స్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ లింక్డ్ రిప్రజెంటేషన్. సో లింక్డ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి అంటే ఇన్ లింక్డ్ రిప్రజెంటేషన్ we use linked list data structure to represent a sparse matrix. ఓకేనా, స్పార్స్ మ్యాట్రిక్స్ ని రిప్రజెంట్ చేయడానికి లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతాం. ఇన్ దిస్ లింక్డ్ లిస్ట్ we use 3 different nodes. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం నోడ్స్ డిఫరెంట్ నోడ్స్ యూస్ చేస్తాం. 3 different నోడ్స్. ఒక నోడ్ ఏంటి అంటే హెడర్ నోడ్ అంటాం, సెకండ్ వన్ రో నోడ్ అంటాం, థర్డ్ వన్ కాలమ్ నోడ్ అంటాం. ఓకేనా, ఎన్ని నోడ్స్ యూస్ చేస్తామమ్మా లింక్డ్ రిప్రజెంటేషన్ లో? 3 నోడ్స్ యూస్ చేస్తాం. ఏం రిప్రజెంట్ చేసేటప్పుడు లింక్డ్ లిస్ట్ యూస్ చేసి స్పార్స్ మ్యాట్రిక్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు 3 నోడ్స్ యూస్ చేస్తాం. వన్ ఈజ్ హెడ్ నోడ్, హెడర్ నోడ్, సెకండ్ వన్ ఈజ్ రో నోడ్, థర్డ్ వన్ ఈజ్ కాలమ్ నోడ్. హెడర్ నోడ్ అనేది ఎందుకు అంటే చూడండి, హెడర్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఫీల్డ్స్. సో హెడర్ నోడ్ లో ఏముంటాయి అంటే 4 ఫీల్డ్స్ ఉంటాయమ్మా. అంటే నోడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఫస్ట్ ఏముంటుంది అంటే నేమ్లీ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని. ఓకేనా, ఆల్రెడీ ట్రిపుల్ మ్యాట్రిక్స్ లో ఉన్నట్టే 3 కామన్ గా ఉంటాయి. ఇంకోటి ఏంటో చూడండి. సో హెడర్ నోడ్ లో ఏముంటాయమ్మా 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే పాయింటర్ టు ఫస్ట్ రో. ఫస్ట్ రోని లింక్డ్ లిస్ట్ కాబట్టి ఏం అడ్రస్ చేస్తుంది అంటే ఫస్ట్ రోని అడ్రస్ చేస్తుంది. ఏది? 4th ఫీల్డ్. ఓకేనా, మరి రో నోడ్ లో ఏముంటాయి అంటే రో నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫీల్డ్స్. ఇక్కడ కూడా 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఏం ఫీల్డ్స్? నేమ్లీ రో నెంబర్. ఫస్ట్ ఫీల్డ్ ఎందుకు అంటే రో నెంబర్ ని స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే పాయింటర్ టు నెక్స్ట్ రో. 3 ఫీల్డ్స్ గా డివైడ్ అయింది కదా, ఫస్ట్ లోనేమో 0 రో 1 రో అనేది స్పెసిఫై చేస్తుంది. సెకండ్ ఫీల్డ్ ఏం చేస్తుంది? నెక్స్ట్ రోకి వెళ్ళటానికి లింక్ రిప్రజెంట్ చేస్తుంది. మరి థర్డ్ రో ఏం స్పెసిఫై చేస్తుంది అంటే పాయింట్ టు ద కాలమ్. కాలమ్ ని స్పెసిఫై చేస్తుంది. ఎందుకంటే ఏ రోలో ఏ కాలంలో ఉందో వాల్యూ చెప్పాలి కాబట్టి ఏం స్పెసిఫై చేస్తుంది అంటే కాలమ్ ని స్పెసిఫై చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాన్ జీరో వాల్యూ, దేంట్లో అయితే నాన్ జీరో వాల్యూ ఉందో ఆ కాలమ్ ని స్పెసిఫై చేస్తుంది అని చెప్తాడు. ఓకేనా, కాలమ్ నోడ్ ఏం చేస్తుంది? కాలమ్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫీల్డ్స్. నేమ్లీ కాలమ్ నెంబర్, కాలమ్ లో నాన్ జీరో వాల్యూ, పాయింటర్ టు నెక్స్ట్ కాలమ్. ఓకేనా, సో ఇక్కడ కాలమ్ కూడా 3 ఫీల్డ్స్ గా డివైడ్ అవుతుంది. ఒకటి కాలమ్ నెంబర్, ఏ కాలంలో వాల్యూ ఉంది అనేది చెప్పడం కోసం. ఇంకోటి కాలంలో ఉన్న నాన్ జీరో వాల్యూ స్పెసిఫై చేయడానికి. ఇంకోటి ఏంటి అంటే ఆ కాలంలో కాకుండా ఇంకో కాలంలో కూడా వాల్యూ ఉందనుకోండి, దాన్ని స్పెసిఫై చేయడం కోసం పాయింట్ టు ద నెక్స్ట్ కాలం. ఒకవేళ దాంట్లో ఒకటే వాల్యూ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ నెక్స్ట్ కాలంలో నల్ పెట్టుకుంటుంది. ఇన్ ద సేమ్ రో దెన్ దట్ హ్యాస్ నాన్ జీరో వాల్యూ. సేమ్ రోలో కనుక నాన్ జీరో వాల్యూస్ 2 ఉంటే కనుక థర్డ్ది పాయింటింగ్ చేస్తుంది అనమాట. సో మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. చూడండి, లింక్డ్ రిప్రజెంట్. ఇది హెడ్ నోడ్, ఇది రో నోడ్, ఇది కాలమ్ నోడ్. హెడ్ నోడ్ లో ఏముంటాయని చెప్పాను 4 ఉన్నాయి. ఒకటి ఎందుకు అంటే టోటల్ రోస్, సెకండ్ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, టోటల్ నాన్ జీరో వాల్యూస్. నెక్స్ట్ ఇది లాస్ట్ ఫీల్డ్ పాయింటర్ టు ద రో ఫీల్డ్. రో ఫీల్డ్ ని పాయింట్ చేయడం, రోస్ ని పాయింట్ చేయడం కోసం 4th ఉంటుంది. ఓకేనా, రో నోడ్ ఏముంటుంది? ఫస్ట్ దాంట్లో రో నెంబర్ నోట్ చేస్తాం. ఇది నెక్స్ట్ రోని పాయింటింగ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? పాయింటింగ్ టు ద కాలమ్ ని పాయింటింగ్ చేస్తుంది. ఓకేనా, ఇదేమో రో నెంబర్ పాయింటింగ్ టు నెక్స్ట్ రో, పాయింటింగ్ టు కాలమ్. ఓకే, కాలమ్ వచ్చేటప్పటికి కాలమ్ నెంబరు వాల్యూ ఉంటుంది, పాయింటింగ్ టు ద నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఇన్ ద సేమ్ రో. ఒకవేళ నెక్స్ట్ వాల్యూ ఉంటే కనుక దాన్ని పాయింటింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి? 3 4 5 6 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి? 6 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి? 1 2 3 4
5 6 7 చూడండి 1 2 3 4 5 6 7 నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంత మ్యాట్రిక్స్ సైజ్ ఏంటి 6/6 అంటే ఎన్ని ఉండాలి 36 ఎలిమెంట్స్ ఉండాలి. కానీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఓన్లీ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నట్టు చాలా ఫ్యూ ఉన్నాయి. కాబట్టి నేను ఇది స్పార్స్ మ్యాట్రిక్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాను. దేన్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాను అంటే లింక్డ్ లిస్ట్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. క్లియరా? చూడండి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 7. నేనేం చెప్పాను హెడర్ నోడ్ లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి అన్నాను 4 ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఫీల్డ్ ఏంటి రో సైజ్, రో ఎన్ని రోస్ చెప్పాలి. ఎన్ని రోస్ 1 2 3 4 5 6 రోస్. సెకండ్ ఫీల్డ్ ఏం చేస్తుంది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 1 2 3 4 5 6 కాలమ్స్. నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్ ఏం చేస్తుందని చెప్పాను ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 7 ఎలిమెంట్స్ అనుకున్నాం 1 2 3 4 5 6 7 ఇదిగోండి 7 చేసాం. నెక్స్ట్ ఫీల్డ్ ఏం చేస్తుందని చెప్పాను రోకి పాయింటింగ్ చేస్తుంది. చూడండి ఇక్కడి నుంచి రోకి పాయింట్ చేసింది. రో అనేది మళ్ళీ ఎలా డివైడ్ 3గా డివైడ్ అవుతుంది. సో 3 డివైడ్ అయింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రో ఇది ఫస్ట్ ఏ రో ఫస్ట్ రో అనుకుందామా. ఇక్కడ ఏం చేశారంటే మీకు ఈజీగా ఉంటుందంటే అని 1 2 3 రోస్ కింద ఇచ్చేసాను. 0 రో అలా కన్ఫ్యూజ్ చేయకుండా ఏం చేశానంటే అమ్మ ఫస్ట్ రో సెకండ్ రో అని చెప్పి ఇచ్చేసాను. ఈజీగా అర్థమవుతుందని చూడండి లింక్డ్ రిప్రజెంటేషన్ కదా అందుకని. సో ఇది ఫస్ట్ రో. సో 6 రో 6 కాలమ్స్ లో ఇప్పుడు ఫస్ట్ రోలో ఏ కాలంలో ఉంది సెకండ్ కాలంలో ఉంది అవునా కదా. చూడండి సో రో ఎలా డివైడ్ అవుతుంది 3 ఫీల్డ్స్. ఫస్ట్ రో ఏం చేస్తా ఫస్ట్ ఫీల్డ్ ఏంటుంది రో నెంబర్ నోట్ చేసుకుంటుంది ఫస్ట్ నెంబర్. సెకండ్ ఏం చేస్తుందని చెప్పాను నెక్స్ట్ రోకి కనెక్షన్ ఇది కొంచెం చూడండి నెక్స్ట్ రోకి కనెక్ట్ చేసింది. థర్డ్ ఫీల్డ్ ఏం చేస్తుంది అన్నాను కాలమ్ కి. సో ఇక్కడ నుంచి ఎక్కడికి ఇచ్చాను చూడండి కాలం. సో ఎన్నో కాలంలో ఉంది వాల్యూ సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2 అని చెప్పి రాస్తాం. అర్థమవుతుందా? ఈ కాలం ఫీల్డ్ లో ఈ కాలం నోడ్ లో ఫస్ట్ ఫీల్డ్ లో ఏం స్టోర్ చేసుకుంటుందంటే నాన్ జీరో వాల్యూ అనేది ఏ కాలంలో ఉందో ఆ కాలంనే స్పెసిఫై చేస్తుంది. క్లియర్? ఇక్కడ కూడా అంతే ఏ రోలో ఉందో ఆ రోనే స్పెసిఫై చేస్తుంది. చూడండి ఇప్పుడు సెకండ్ కాలం అంతే కదా ఇది ఫస్ట్ కాలం ఇది 7 ఎలిమెంట్ ఏంటి 7 ఇదిగోండి 7 ఇక్కడ స్పెసిఫై చేసిందా. ఓకే నెక్స్ట్ ఏం చెప్పాను అదే రోలో ఇంకో ఎలిమెంట్ ఉంటే కనుక అని చెప్పాను. ఉందా 6 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ పాయింటింగ్ చేసింది. అది ఎక్కడుంది ఏ కాలంలో ఉంది 5th కాలంలో ఉంది కాబట్టి 5 ఎలిమెంట్ ఎంత 6 5th కాలం 6 ఎలిమెంట్. ఇంక ఎలిమెంట్స్ ఉన్నాయా లేదు కాబట్టి నల్ని స్పెసిఫై చేసింది. ఓకేనా? ఇక్కడికి ఫస్ట్ రోలో ఉన్న 2 ఎలిమెంట్స్ స్పెసిఫై చేశాను. మరి సెకండ్ రోకి వెళ్ళాలి కదా సెకండ్ రోలో ఎలిమెంట్ ఉందా ఉంది కాబట్టి సెకండ్ రోని తీసుకున్నాను. సెకండ్ రోలో ఇదేమో నెక్స్ట్ రోకి పాయింట్అవుట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఏ ప్లేస్లో ఉంది ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి కాలం స్పెసిఫై చూడండి ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఎంత థర్డ్ ఎలిమెంట్ 3 ఇంకేమీ లేవు కాబట్టి ఆ రోలో నల్ పెట్టేసింది. ఓకేనా? నెక్స్ట్ ఈ సెకండ్ రో తర్వాత ఏ రోలో ఉన్నాయి థర్డ్ రోలో ఉంది కాబట్టి థర్డ్ రో ఇదేమో నెక్స్ట్ రోకి పాయింటింగ్ ఏ కాలంలో ఉంది 1 2 3 4th అందుకని 4th కాలం ఎలిమెంట్ ఎంత 5 ఇంకేమీ లేవు కాబట్టి నల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ రో తర్వాత ఏంటి ఫోర్త్ రో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ రోకి కనెక్షన్. 4th రో నుంచి ఇటు చూడండి ఏ కాలంలో ఉంది 9 అనేది థర్డ్ కాలం 1 2 కాబట్టి థర్డ్ కాలం ఎలిమెంట్ 9 ఆ రోలో ఇంకో వాల్యూ ఉంది 2 అనే వాల్యూ అదే కాలంలో ఉంది 6th కాలంలో ఉంది కాబట్టి 6th కాలం సెకండ్ ఎలిమెంట్. క్లియర్? ఇంకా లేవు కాబట్టి నల్ అని చెప్పి నైట్ చేసేసాను. నెక్స్ట్ 4th రో తర్వాత 5th రో కానీ 5th రోలో ఎలిమెంట్ ఉందా లేదు కాబట్టి 5th నుంచి ఎక్కడికి కనెక్షన్ 6th రోకి కనెక్ట్ చేశాను. చూడండి 6th రోలో ఇంకా ఎలిమెంట్స్ ఇంకా రోస్ ఉన్నాయా లేవు కాబట్టి రోని నల్ పెట్టేశాను. ఏ కాలంలో ఉంది 5th కాలంలో ఉంది కాబట్టి 5th కాలం ఇచ్చి ఎలిమెంట్ 8 కాబట్టి రాసా. ఇంకా లేవు కాబట్టి ఇక్కడ నల్ పెట్టేశాను. అమ్మ అర్థమైందమ్మా లింక్డ్ రిప్రజెంటేషన్ క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ మీకు ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. ఇట్స్ ఏ 5 మార్క్స్ క్వశ్చన్. సేమ్ది మీకు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్తో చూపించాను. ఇక్కడ చూడండి 4 rows 4 columns. ఓకేనా? ఇదిగోండి 4 rows 4 columns. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి 4 అంటే 4 16 ఎలిమెంట్స్ ఉండాలి. కానీ నేను ఎంటర్ చేశాను 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను కాబట్టి 6.
ఇది ఏం చేస్తుందని చెప్పాను, రోకి పాయింటింగ్ చేస్తుందని చెప్పాను. ఇదిగోండి. సో ఇక్కడ 0 రో, ఇందాక 1 2 3 అని ఇచ్చాను, ఇక్కడ మీకు డిఫరెన్స్ అది తెలియాలని ఇది కూడా పెట్టాను. సో ఇది 0 రో, 0 రోలో ఏం పాయింటింగ్, ఇది ఫస్ట్ కాలంలో థర్డ్, ఏం లేదు కాబట్టి నల్ కాబట్టి కొట్టేశాను. ఓకేనా, ఇంటూ పెట్టేశాను నల్ అని. ఇదిగో ఇక్కడ చెప్పానుగా, ఇంటూ అంటే నల్ అని, దేంట్లో లేకపోతే నల్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ పి అంటే పాయింటర్ అని అనమాట. నెక్స్ట్ ఫస్ట్ రోలోనే ఉంది. సో ఫస్ట్ రోలో 0 కాలంలో ఎలిమెంట్ ఎంత 2, మళ్ళీ అదే రోలో ఇంకోటి ఉంది ఎక్కడ, సెకండ్ కాలంలో, ఇదిగోండి సెకండ్ కాలంలో 4th ఎలిమెంట్. నెక్స్ట్ రోలో ఉంది కాబట్టి సెకండ్ రోలో పాయింటింగ్ ఎక్కడ, ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్, అదే రోలో మళ్ళీ థర్డ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్, ఇక లేదు కాబట్టి పాయింట్ నల్ పెట్టాను. నెక్స్ట్ థర్డ్ రో, ఇదే కదా థర్డ్ రో. నెక్స్ట్ థర్డ్ రోలో పాయింటింగ్ దేనికి, ఫస్ట్ రోకి, ఫస్ట్ కాలంకి, ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ ఎంత 3 పాయింటింగ్. క్లియర్గా అర్థమైనట్టేనా లింక్డ్ రిప్రజెంటేషన్? మరి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లింక్డ్ రిప్రజెంటేషన్ ఆర్ ట్రిపులెట్ రిప్రజెంటేషన్. అసలు స్పార్స్ మ్యాట్రిక్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫ్యూ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటే కనుక ఆ ఫ్యూ నాన్ జీరో ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయటం కోసం స్పార్స్ మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. ఓకే, నేను యాక్సెసింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవటం కోసం స్పార్స్ మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తాను. క్లియర్? థ్యాంక్ యూ గర్ల్స్.